భారతదేశ సంస్కృతికి విచ్ఛిన్నంగా దేశంలో ఎవ్వరూ ఏ మతమైనా కలిసిమెలిసి ఉండే ఆచారానికి భిన్నంగా నరేంద్ర మోదీ తన రాజకీయ విచ్ఛిన్నంతో ఈ వ్యవస్థలో తానే ఉండాలనే స్వార్థంతో దేశ ఆచారాలను విభిన్నం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కున్నంనేని సాంబశివరావు మండిపడ్డారు. వరంగల్ ఎల్బీ కళాశాలలో ఏఐవైఎఫ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ శ్రీరాముని పేరుతో దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తున్న నరేంద్ర మోదీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ పాలన విధానాన్ని గమనిస్తున్నారని, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మండిపడ్డారు. నెలకొని ఉన్నటువంటి భారతదేశ సంస్కృతికి విచ్ఛిన్నంగా భారతదేశంలో ఉన్నటువంటి మన మతాలు ఏమైనా, ప్రాంతాలు ఏమైనా, కులాలు ఏమైనా కలిసిమెలిసి ఉండేటువంటి సౌభ్రాతృత్వానికి భిన్నంగా ఎవరు ఏ మతమైనా సరే కలిసిమెలిసి ఉండే, తద్వారా అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి ఒక భ్రాతృత్వంతో కూడినటువంటి సమాజానికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు తన రాజకీయ స్వార్థంతో తాను అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో, ఆయనే శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి కూరుకోవటం జరుగుతుంది. దానికోసం శ్రీరాముని పవిత్రమైనటువంటి శ్రీరాముడు అంటే ఈ దేశ ప్రజలందరికీ, అన్ని మతాల వారికి ఇష్టమే. నరేంద్ర మోడీ పుట్టక ముందు నుంచే శ్రీరాముడు ఉన్నాడు. నరేంద్ర మోడీ పార్టీ పుట్టక ముందు నుంచే మన రాముని పేరుతో లేకపోతే మన దగ్గర భద్రాచలం, అలాగే ప్రతి ఊరిలో రామాలయాలు ఉండేవి. ఇవాళ రాముడు బీజేపీ ఆస్తిలాగా, బీజేపీ సొంతంలాగా భావిస్తూ దాన్ని ఉపయోగించుకుని ఆ పార్టీ వాళ్ళే రామభక్తులని, ఆ పార్టీలో ఉండేవాళ్ళే హిందువులని, ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఆ పార్టీకి ఓట్లు వేస్తేనే అది రాముడిని పూజించినట్లని పలు భావనలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే, మన రాజ్యాంగం ఏమని చెప్పిందంటే, ఈ రాజ్యాంగంలో లౌకిక తత్వం అనేది ఎంఫసైజ్ చేసి వక్కాణించబడి చెప్పబడిన అంశం లౌకిక తత్వం. లౌకిక తత్వం అంటే ఎవరు మతం వారు స్వచ్ఛందంగా పాటించవచ్చు, ఎవరు భావాలు వాళ్ళు స్వచ్ఛందంగా వెలిపించవచ్చు, అలాగే ఎవరు సంబంధించినటువంటి భాషలు, అలవాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను వాళ్ళు పాటించవచ్చు. కానీ సమాజంలోకి వచ్చినప్పుడు మాత్రం ఒకరికి మరొకరు ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. నీ భాష, నీ మతం అది నీ వ్యక్తిగతం, సమాజం పైన రుద్దటానికి ప్రయత్నం చేయకూడదు. ఇటువంటివన్నీ రాజ్యాంగంలో ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా కేవలం హిందూ మతం, అదేవిధంగా రాముడు ఈ పేరుతో ఎన్నికల ముందు వచ్చినప్పుడల్లా ఆయనకి ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ప్రతి ఎన్నిక ముందు ఒక సెంటిమెంటల్ యాక్టివిటీని చేస్తాడు. ఇప్పుడు అయోధ్య పూర్తి కాలేదు, పూర్తి కాకముందే అయోధ్య శంకుస్థాపన, అయోధ్య పేరుతో తలంబరాలు ఇంటింటికి పంపిణీ చేయటం, ఇటువంటి చీప్ జిమ్మిక్స్కి ఆయన నరేంద్ర మోడీ గారు పాల్పడటం. దేశ ప్రధానులు ఎవరైనా, అందులో 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశ ప్రధానమంత్రి అంటే ఎంతో ఔన్నత్యంతో, ఎంతో గొప్పగా ఉండాల్సినటువంటి ఆయన దాన్ని ఇవాళ భారతదేశంలో ఏనాడు లేని విధంగా ఒకరి పట్ల ఒకరికి, ఒక మతం పట్ల మరొకరికి ద్వేషం పెరగటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ భారతదేశ ప్రజలు దాన్ని సమ్మతించరు. ఎన్నికల్లో తాత్కాలికంగా తనకు ప్రయోజనం లభించవచ్చునేమో, కానీ శాశ్వతంగా ప్రజలు దాన్ని అంగీకరించరు. అది ఆయన గమనించాలనే ఉద్దేశంతో ప్రజలలో, ముఖ్యంగా యువతలో చైతన్యం కల్పించాలని వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా పేరుతో, అంటే యువ భారత గొంతు వినిపించాలనే పేరుతో ఇవాళ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. అది దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి